తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ కవిత. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రాకు ఇచ్చినట్టే తెలంగాణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కవిత. టీఆర్ఎస్ పార్టీకి ఇవాళటి వరకు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. కేంద్రం నుండి రాష్ట్రానికి హక్కుభుక్తంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులు మినహాయించి గత 2 ఏళ్లలో వాళ్ళు మనకిచ్చింది 1500 కోట్లు మాత్రమే. అందులో కూడా ఆంధ్రాకి ఇచ్చిన దాంట్లో సగం కూడా మనకి ఇవ్వకుండా వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఛాలెంజ్ చేసి ఎక్కడంటే అక్కడ మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సింది వాళ్ళు ఇవ్వాల్సిందే. ఆపుతారా? అమిత్ షా గారు ఆపుతారా? నరేంద్ర మోడీ గారు ఆపుతారా? రాజ్యాంగబద్ధంగా స్టేట్కి మన ట్యాక్స్లే వాళ్ళ దగ్గరికి పోతాయి. అవే వాళ్ళు మనకు వాపస్ ఇస్తారు. అది వస్తాయి. అది కాకుండా వాళ్ళు మనకి ఇచ్చింది కేవలం 1500 కోట్లు. అందులో 700 కోట్లు కరువు కోసం ఇచ్చారు. మిగతా 450 కోట్లు మన బీఆర్జీఎఫ్ గ్రాంట్ ఇచ్చారు. ఇంకో చిన్న 50 కోట్లు 100 కోట్లు అట్లా సపరేట్గా, అంటే డిస్క్రిషన్ వాడి ఇచ్చినటువంటి చాలా తక్కువ అమౌంట్. ఆ అమౌంట్ని మొత్తం రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి దానికి కలిపి చెప్పి ప్రజలను తప్పుతో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రానికి